परब्रह्मं सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम। सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतुः प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ శ్రీ వెంకటేశ్వరుని మనసారా ప్రార్థిస్తున్నాను. రేపు అనగా శనివారం నాడు ముక్కోటి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి కూడా అంటారనమాట. పరమ పవిత్రమైన ఏకాదశిని శ్రీవారికి అర్పితం చేసి స్వామి నామస్మరణలు కానీ, స్వామివారికి అర్చన కానీ, అభిషేకాలు కానీ నిర్వహించుకుంటే చాలా మంచిది. ఇవాళటి వీడియోలో నేను సింపుల్ గా 10 నిమిషాల్లో స్వామివారికి తులసీదళ అర్చన ఎలా చేసుకోవాలి, ఏకాదశి నాడు పఠించవలసిన మంత్రాలు ఏంటి, ఆర్థిక సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా ఎటువంటి మంత్రాన్ని పఠించాలి అనేది మహాశక్తివంతమైన మంత్రాన్ని ఇవాళటి వీడియోలో తెలియజేస్తానండి. రేపు ప్రతి ఒక్కరూ స్వామివారిని సేవించి స్వామి కృపకు పాత్రులవుతారని మనసారా భావిస్తున్నాను. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకుని ఉత్తర ద్వారం గుండా భక్తులకు అనుగ్రహించే పర్వదినము. ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారంట ఈ ఉత్తర ద్వారం గుండా. ఈ రోజు కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. మనకు ఎటువంటి కష్టాలు ఉన్నా, మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా స్వామివారి దర్శనం చేసుకున్నంత మాత్రానే పాపాలు నశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉంది. అలాంటిది ఇవాళ రోజున స్వామివారికి సేవకు అంకితం అవ్వాలి అని స్వామిని పూజా మందిరంలోనైనా లేదా సపరేట్ గా పీఠాన్ని ఏర్పాటు చేసుకోనైనా పూజ ఆచరించవచ్చు. ఇవాళ రోజున పాలతో స్వామివారిని ఎవరైతే అభిషేకిస్తారో వారికి స్వర్గ ప్రాప్తి జరుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఇవాళ స్వామివారికి మనకు ఉన్నంతలో అలంకరణ చేసుకుని మన శక్తి అనుసారంగా ప్రసాదాలు నివేదన చేసుకుంటే చాలా మంచిదన్నమాట. స్వామివారికి అష్టోత్తర నామాలు చేసుకోవాలి, అలాగే తులసి దళాలతో అర్చించాలి. తులసి దళాలతో స్వామివారిని అర్చిస్తే సర్వ పాపాలు నశించడమే కాకుండా మనకు ఆయుర్వృద్ధి, వంశవృద్ధి జరుగుతుంది. అందుకు శ్రీ మహావిష్ణువు చూపు మన పైన పడాలి అని స్వామి ఈ జన్మ ఇచ్చినందుకు సార్థకత, నీ దర్శన భాగ్యం కలిగింది అని స్వామికి కృతజ్ఞతను తెలియజేసుకోవడం వల్ల ఆ నారాయణమూర్తి మనకు ఏమివ్వాలో తనకి తెలుసు గనక అది సర్వదా మనకు ప్రాప్తింపజేస్తాడు. అందుకు తప్పనిసరిగా ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసాన్ని నిర్వహిస్తే చాలా మంచిది. ఏకాదశి నాడు ఉపవాసం ఎవరైతే చేస్తారో వారికి కలిబాధల నుంచి విముక్తి కలుగుతుంది. అందులో ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసము చేయడం చాలా మంచిదన్నమాట. వారి వారి శక్తి అనుసారంగా వారు ఆరోగ్య స్థితిని బట్టి ఉపవాసాన్ని నిర్వహించవచ్చు. డిసెంబర్ 22 శుక్రవారం నుంచి డిసెంబర్ 23 శనివారం వరకు ఈ ఏకాదశి గడియలు ఉన్నాయి. కానీ శనివారం రోజు మనము ఈ ఏకాదశి పండుగ జరుపుకోవాలి. స్వామివారికి ధూపదీప నైవేద్య నీరాజనాలు సమర్పించాలి. చలిమిడి దీపాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరము. ఇవాళ చలిమిడి దీపాలు కూడా వెలిగించుకొని స్వామివారికి సేవించుకోవాలి. శంకు చక్ర నామాలతోటి స్వామివారిని అలంకరించుకుంటే చాలా మంచిది. మనము పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠము పైన శంకు చక్ర దీపాలను వెలిగించుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన మంత్రాలు 2 ఉన్నాయి, అవి చెప్తాను, ఒకసారి వినండి. ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రముతోనైనా మనము తులసి దళార్చన చేయవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచము ఉంది, వజ్ర కవచముతోనైనా కూడా మనము అష్టోత్తర నామాలు చేసుకోవచ్చు. గోవింద నామాలు చదువుతూ కూడా అర్చన అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇవాళ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినా కూడా చాలా మంచిది. అలాగే కనకధార స్తోత్రాన్ని కూడా ఇవాళ రోజున పఠించడం వల్ల లేదా వినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా, అనారోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పఠించండి. చాలా అంటే చాలా మంచిదండి, చాలా పవర్ఫుల్ అన్నమాట. సింపుల్ గా ఒకవేళ మీకు రాలేదు అంటే ఆడియో క్యాసెట్ పెట్టుకునైనా వినండి. స్వామివారి సన్నిధిలో ఇవాళ గడపడం వల్ల మోక్ష మార్గానికి దారి కూడా చూపుతుంది. అలాగే స్వామి
మనం ఏ సమస్యలో ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటాచలపతి కలిబాధల్ని కూడా తొలగిస్తాడు గనక ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి. అందుకు తప్పనిసరిగా ఈ రోజును ఈ విధంగా స్వామివారిని 10 నిమిషాల్లో తులసి దళార్చన చేసుకొని పూజ చేసుకోండి. ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని అర్చించి పూజించడం వల్ల సత్ఫలితాలు తప్పనిసరిగా పొందుతారు. అందుకు 10 నిమిషాల్లో ఈ విధంగా తులసి దళార్చన చేసుకుని స్వామివారి కృపకు పాత్రలవ్వండి. శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రాన్ని కూడా ఇవాళ పఠించండి. ఒకవేళ ఎవరన్నా శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం ఎలా రాయాలి, ఎలా నియమాలు పాటించాలి అనేది తెలియకుంటే వీడియోలో నేను ఆల్రెడీగా ఒకటి పోస్ట్ చేసి ఉంచానండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. తప్పనిసరిగా మీరు ఒకసారి చెక్ చేయండి. అందులోనూ ఈ రోజు ఏ ఫలితాన్ని ఆశించి మనము ఏ పూజ అయినా చేస్తామో తప్పనిసరిగా 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణం చేయండి. శ్రీ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రాన్ని రాయండి. తప్పనిసరిగా స్వామివారు మీ మనోభీష్టాలు నెరవేరుస్తారు. ఇక నియమాలకు వస్తే ఉపవాస దీక్ష నిర్వహిస్తున్న వారు శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రోజు సాయంత్రం వరకు మనం ఉపవాసాన్ని ఉండవచ్చండి. పాళ్ళు పళ్ళు తీసుకునే శక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించే వాళ్ళు నిర్జలంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదన్నమాట. తప్పనిసరిగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోండి. విష్ణు ఆలయమైన, వెంకటేశ్వర స్వామి ఆలయమైన, కృష్ణ పరమాత్మ ఆలయమైన, నరసింహస్వామి ఆలయమైన, శ్రీరాముల వారి ఆలయమైన ఏదైనా ఒక టెంపుల్లో తప్పనిసరిగా ఉత్తర ద్వారం గుండా దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు. మీ అందరికీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కనీసం పూజ చేయకపోయినా పర్వాలేదు, స్వామిని ఈ రోజు ఉత్తర ద్వారం గుండా దర్శించి మన పాపాలను హరింపజేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటాచలపతి అనుగ్రహం మనందరిపై ఉండాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని ప్రార్థిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది అందుతుంది. మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో నారాయణాయ. స్వస్తి.